సహకారంతో గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. 80% వర్కులన్నీ కంప్లీట్ చేసినాం. ఇంకా 20% వర్కులు ఉన్నాయి. అవి కూడా గ్రామ ప్రజల సహకారంతో పూర్తి చేస్తానని ఆశిస్తున్నాను. గ్రామ ప్రజల సహకారం ఎల్లవేళలా నాపై ఉంటుందని కోరుకుంటున్నాను. అదేవిధంగా యువతకు కూడా క్రీడా కార్యక్రమంలో ముందుండి ప్రోత్సహిస్తానని అంటున్నాను. అదేవిధంగా గ్రామంలో ఏ సమస్య వచ్చినా ముందుండి గ్రామ ప్రజలకు అండగా ఉంటానని కోరుకుంటున్నాను. అదేవిధంగా గ్రామంలో వీధి లైట్లు మరియు నల్లాలు ఏ సమస్య ఉన్నా గ్రామంలో ముందుండి గ్రామ ప్రజలతో ఉంటారని కోరుకుంటున్నాను. మహిళలు కూడా మహిళా సమైక్య భవన్ లేదు కాబట్టి మహిళా సమైక్య భవన్ కూడా ప్రభుత్వంతో పోరాడి మహిళల సమస్య తీరుస్తానని కోరుకుంటున్నాను. నాకు 2025 స్థానిక సంస్థల్లో నాకు కత్తెర గుర్తు ప్రభుత్వం కేటాయించింది కాబట్టి కత్తెర గుర్తుకు ఓటేసి గ్రామ ప్రజలందరూ నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలని కోరుకుంటున్నాను. మీరు ఓటర్ల దగ్గరికి ప్రజలు ఏమంటారు? ఓటర్ల దగ్గర సానుకూలంగా సంధిస్తున్నారు. మా సహకారం మీకే అని గ్రామ ప్రజలందరూ నాకు చెప్తారు. యువతకి ఏం చెప్తారు? యువతకు క్రీడల్లో ప్రోత్సహిస్తానని అనుకుంటున్నాను. మీరు ముట్పూర్ గ్రామం, కొందూరు మండలం, రంగారెడ్డి జిల్లా. నేను ముట్పూర్ గ్రామ పంచాయతీ మాజీ వార్డు మెంబర్. మా ఊరిలో ఇంతకుముందు మా అన్న గారు అయినటువంటి యాదన్న డిప్యూటీ సర్పంచ్ ఉన్నప్పుడు మా పెద్దమ్మ డిప్యూటీ సర్పంచ్ ఉండే. అప్పుడు నేను వార్డు నెంబర్ ఉన్నాను. 5 సంవత్సరాలు కూడా నేను ఎంటుండి చూసిన, ప్రతి ఒక్క పనిలో కూడా ఎంటుండి చూసిన. పొద్దున లేస్తే మున్సిపాలిటీ కార్యక్రమాల కాడికి వెళ్ళి మొదలు పెడితే సాయంత్రం వరకు కూడా అన్ని పనులు ఎంటుండి చూసుకొని గ్రామ ప్రజలకు చాలా సేవ చేశారు. అండర్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ ప్రతి ఒక్క సమస్యను తీర్చిండు. యువతకు కూడా ఎనీ టైం అందుబాటులో ఉండే. మన వితాంతువుల పింఛన్లు కానీ, వికలాంగుల పింఛన్లు కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఈ ముట్పూర్ గ్రామంలో 25 లక్షలు పెట్టి రైతు వేదిక కట్టడం జరిగింది, శ్మశాన వాటిక కట్టడం జరిగింది. మరియు చుక్కమెట్టి గ్రామంలో ఆమ్లెట్ విలేజ్ అయినటువంటి క్రీడా ప్రాంగణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళా ఇంకా ఎన్నో లక్షల పనులు చేయడం జరిగింది అంజయ్ యాదవ్ గారి సహకారంతో. ఇంకా ఒక 20% మిగిలిపోయినాయి. ఆ 20% పని కూడా ఈ 5 సంవత్సరాలలో ముట్పూర్ గ్రామ ప్రజలు ఆశీర్వదించి ముందుకు పంపిస్తే ఆ 20% పని కూడా అభివృద్ధి చేసి చూపిస్తా అని కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి. కాబట్టి ముట్పూర్ ప్రజలందరికీ నేను నమస్కరించి కోరుతున్నది ఏమిటంటే, యాదయ్య గౌడ్ను కత్తెర గుర్తుపై ఓటేసి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ముట్పూర్ గ్రామ ప్రజలకు పదాభివందనం చేస్తున్నాను. మన మాజీ సర్పంచ్ మాజీ ఇంకో సర్పంచ్ కూడా ఉండే, ఆయన ఇప్పుడు దిగిపోయాడు. మన సర్పంచ్ గారు కత్తెర గుర్తుకు వేదమనుకున్నాం. జై జగన్నాథ్. పేరు గొల్ల గోపాల్. నేను 2025 స్థానిక ఎన్నికల్లో ముట్పూర్ గ్రామ పంచాయతీ తరఫున 3వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు వచ్చేసి గౌన్ గుర్తు. మా సర్పంచ్ అభ్యర్థి బుయ్యని యాదయ్య గౌడ్, వారిది కత్తెర గుర్తు. నేను 3వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను కాబట్టి ఒకవేళ ప్రజలు నన్ను భారీ మెజార్టీతో గెలిపించి 3వ వార్డుగా విజయం సాధిస్తే 3వ వార్డు సమస్యలతో పాటు గ్రామ సమస్యలు కూడా సర్పంచ్ గారితో డిస్కషన్ చేసి అన్ని సమస్యలు తీర్చేలా నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. ఇంకా యువతకు కూడా మేము ఎల్లవేళలా క్రీడల్లో కానీ వారికి ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడతాం. ఒక చిన్న గ్రామం నుంచి ఒక వార్డ్ నెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక డిప్యూటీ సర్పంచ్ వదల చిన్న మోరీలు కానీ పనులు కానీ ప్రతి ఒక్కరికి కానీ అందరికీ సేవ చేసుకుంటూ వచ్చిండు. ప్రతి ఒక్క చిన్న పిల్లగాని పిలిస్తే కూడా పలుకుతాడు. ఇప్పుడు సర్పంచ్ హోదాకు ఎన్నికగా నిలబడ్డాడు. పిల్లగాని అందరికీ సేవ చేస్తున్నాడని నేను ఒక దైవనానం చెప్తున్నాను. కాకపోతే ఇప్పుడు మీడియా సోదరులకు ఏం చెప్తున్నా అంటే, గ్రామ ప్రజలందరూ ఎన్నుకున్న కారణంగా మంచోడా తీర్ణంగా పొద్దున వస్తే మీకు మీడియా సోదరులకు అందరికీ కనిపిస్తారు జనం. మీకు ఇప్పుడు ఎవరు జనం కనిపిస్తున్నారు. మీకు కావాలంటే మేము ఒక 10 మంది కనిపిస్తున్నాం ఇక్కడ.
చాలా భారీ బందోబస్తులతో ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడ. యాదయ్య గారిని కత్తెర గుర్తుని ఎన్నుకున్నాం మేము గ్రామ సర్పంచ్ అందరం. దీనికి ఒక ధన్యవాదాలు. భారీ మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటున్నాను. చెప్పాలి నీ పేరు. నా పేరు శివలింగం, మాది ముట్పూర్ విలేజ్. 2025 స్థానిక సంస్థలో మా గ్రామం నుండి బియ్యని యాదయ్య గౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఈయన గత సంవత్సరంలో వాళ్ళ అమ్మగారు అయిన 5 సంవత్సరాల నుండి గ్రామంలో ఈ సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ పనులు కానీ గ్రామంలో చిన్న చిన్న సమస్యలు ఏవి ఉన్నా ముందుండి వాళ్ళు అన్నిటికీ కృషి చేసి అందరితో సమన్వయంగా ఉండి అన్ని పనులకు ముందుండి అందరితో సమన్వయంగా ఉండి అన్ని పనులకు కృషి చేశాడు. ఇంకా ముందు ముందు కూడా ఇంకేమైనా చిన్న చిన్న కొన్ని పనులు ఉంటే కొన్ని అండర్ డ్రైనేజ్ పనులు కొన్ని ఉన్నాయి, సీసీ రోడ్లు కూడా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఇవి కూడా ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తున్నాడు. మహిళలకు, ఒంటరి మహిళలకు కొన్ని పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వంతో అందుబాటులో ఉండి అవి కూడా పూర్తి చేస్తాడు. యువతను క్రీడల్లో ప్రోత్సహిస్తానని మాటిచ్చాడు. అదేవిధంగా యువత కూడా రాజకీయాల్లో ముందుకు రాలనే ఉద్దేశంతో మా గ్రామంలో దాదాపుగా అందరికీ యువతకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. రాజకీయ పరంగా వార్డు మెంబర్లు కానీ ఆయన కూడా చిన్న ఏజే. ఇంకోటి మాకు అందుబాటులో ఉన్న ఆమ్లెట్ విలేజ్ అయిన చుక్కమెట్టి గ్రామంలో కూడా సీసీ రోడ్ పనులు ఉన్నాయి, కొన్ని అండర్ డ్రైనేజ్ పనులు ఉన్నాయి. అవి కూడా తీరుస్తానని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరము 2025 స్థానిక సంస్థ ఎన్నికల్లో యాదయ్య గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ గ్రామ ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు.